శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 733వ నామము నంది విద్య. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, నందీశ్వరుడు జగన్మాతను ఉపాసించిన విద్యా విధానం అన్నమాట. కాబట్టి నంది విద్య అనే నామం అమ్మవారికి వచ్చింది. అమ్మవారిని చాలామంది అనేక రకాలుగా ఉపాసన చేశారు. అటువంటి విద్యల్లో మనువు ఉపాసించింది మను విద్య అయ్యింది. చంద్రుడు ఉపాసించిన విద్యకి చంద్ర విద్య అని, సూర్యుడు ఉపాసించిన విద్యని భాను విద్య అని అనేక రకాలుగా ఉన్నాయన్నమాట. మనము ఇంతకు ముందు నామాల్లో చిత్కళ అనే నామం గురించి, మృత్యుదార కుటారిక అనే నామం వరకు నంది విద్య ద్వారా ఉపాసింపబడిన నామాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ విద్యలన్నిటికీ మూలము ఆదిపరాశక్తి అయిన వారు ఆరాధించిన విధానాల్లో ఉన్న మార్పుల వలన ఆయా విద్యలకు ఆయా నామాలు వచ్చాయన్నమాట. నందీశ్వరుడు జగన్మాత యొక్క పంచదశి మంత్రంను ఆరాధించి ధరించాడు. నందీశ్వరుడితో పాటు శ్రీ మహావిష్ణువు, మనువు, సూర్యుడు, బ్రహ్మ, లోపాముద్ర, చంద్రుడు, స్కందుడు, అగస్త్యుడు, కుబేరుడు, దూర్వాసుడు, మన్మధుడు, ఇలా వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క పంచదశి మహామంత్రాన్ని ఆరాధించి తరించారు. నందికేశుడు ఉపాసించిన జగదీశ్వరి భక్తుల యొక్క అనేక జన్మముల సంచిత పాపములను ఒక దూది పింజలాగా ఎగరగొట్టేస్తుంది. వారిని ఈ జనన మరణ రూపమైన సంసార చక్ర భ్రమణం నుండి తప్పించి జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. నందికేశుడు ఉపాసించిన పంచదశి విద్యను అనేక మంది సిద్ధులు ఆయన నుండి అభ్యసించి సిద్ధ గురువులుగా ఈ లోకంలో మిగిలిన వాళ్ళందరినీ తరింపజేశారన్నమాట. ఈ నంది విద్యలో ఉన్న మహత్య ఏంటి అంటే, జగజ్జన్ని ఆ విద్యను నంది విద్య అనే తన నామంగా చేసుకుందన్నమాట. నందీశ్వరుడు చేసిన ఆ ఉపాసనని అమ్మవారు తన నామంగా చేసుకుంది. అంత పవిత్రమైన నంది విద్య అనే నామాన్ని పంచప్రణవములతో కలిపి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం నంది విద్యాయై నమః అని, దీంతో పాటు తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్ అనే నంది గాయత్రిని అనునిత్యం కనుక మనం స్మరిస్తే జగన్మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో పాటు నందీశ్వరుని ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి. పంచదశి మంత్రంను ఆరాధించడం వల్లనే శివునికి వాహనం అయ్యే అదృష్టం కలిగింది. నంది విద్య అనే నామానికి ఆనంద విద్య అని కూడా మనము అర్థం తీసుకోవచ్చు. ఏ నామోచ్చరణ వలన సాధకుడు అత్యంత ఆనందానుభూతిని పొందుతాడో అదే నంది విద్య, అదే ఆనంద విద్య. అట్టి ఆనంద విద్యా స్వరూపిణి శివునికి తన జీవితాన్ని అంకితం చేసిన వాడు నందీశ్వరుడు. ఈశ్వరుని ఎదురుగా కూర్చుని ఆయన ముఖారవిందమును ఎంతో ఆనందంగా, ఎంత చూసినా తనివి తీరదన్నట్లుగా ఒక్క క్షణమైన రెప్ప వేయకుండా ఈశ్వరుణ్ణే చూస్తూ ఉంటాడు. అటువంటి నందీశ్వరుడు ఉపాసించిన నంది విద్య నుండి మనము గ్రహించగలిగింది ఏంటి అంటే, అమ్మల గన్నమ్మ ముగురమ్మల మూలపుటమ్మని తనివి తీరా దర్శిస్తూ ఉండగలగటమే. నటరాజు అయిన పరమేశ్వరుని చేత నృత్తావసాన కాలంలో నందీశ్వరుడు మొదలైన వారికి ఉపదేశింపబడిన విద్యే నంది విద్య అన్నమాట. అయితే ఈ విద్య బీజాక్షర సహితమైంది కనుక దీన్ని పూర్తిగా సాధన చేయలేకపోయినా చిన్నగా ఇంతాకల మనం చెప్పుకున్నట్లుగా ఈ నంది గాయత్రితో పాటు నంది విద్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం క్లీం నంది విద్యాయే నమః అని చిన్నగా ప్రతిరోజు స్మరించిన ఆ తల్లి కృపకు మనం పాత్రలు అవుతూ ఉంటాము. ఏదేమైనప్పటికీ ఒక గురువు ద్వారా ఒక మంత్రోపదేశం తీసుకుని చేయడం వల్ల దానికి ఆ మంత్రానికి యొక్క ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి గురువు దగ్గర మంత్రం తీసుకుని చేస్తే మన కోరికలు కూడా తీరుతాయి. శ్రీమాత్రే నమః.